రంగారెడ్డి జిల్లా గండిపేట గండిమైసమ్మ ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ముక్తేశ్వర స్వామి ఆలయ నిర్మాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మాజీ కౌన్సిలర్ వల్కె ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. గండిమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో పునర్నిర్మించిన అతి ప్రాచీనమైన 100 ఏళ్ల నాటి శివాలయంలో ముక్తేశ్వర స్వామి, పార్వతీదేవి, గణపతి, నవగ్రహాలు, ఆలయ గోపుర శిఖరాలతో యంత్ర విగ్రహ సహితంగా ప్రతిష్ఠించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు కూడా భారీగా ఆలయానికి తరలివచ్చారు. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమము ఈ గండిపేట గ్రామంలోని పురాతనమైనటువంటి శివాలయం పునర్నిర్మాణంగా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది దాదాపుగా అమ్మవారు కింద గండిమైసమ్మ తల్లి ఎప్పటి నుంచి అవుతుందో గ్రామదేవతగా అప్పటి నుంచి ఏర్పడినటువంటి శివాలయం స్వయంభూలింగంగా చెప్తారు ఈ గ్రామస్తులు. అటువంటి ఈ శివాలయంలో ఎంతో వైభవోపేతముగా త్రయాహ్నిక దీక్షాపూర్వకముగా యాగ నిర్మాణంతో సహా అన్నీ మొదలుకొని కార్యక్రమాలు చేసి 20, 13, 14, 15 తేదీలలో మళ్ళీ పునర్నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇటువంటి ఈ ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం ద్వారా లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి దినదినాభివృద్ధి గావిస్తూ ఉంటారు. ఇందులో విశేషంగా గ్రామస్తులు కానివ్వండి, పరగ్రామానికి చెందిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రతిష్ఠ చేయడం వల్ల ఏంటి అంటే అతివృష్టి అనావృష్టి అనేటటువంటిది ఉండదు అని చెప్తారు. ఎక్కడైతే శివాలయ ప్రతిష్టలు జరుగుతాయో శివపురాణంలోనే చెప్తారు, లింగ మధ్యే జగత్ సర్వం అని చెప్తారు. ఎక్కడైతే శివాలయం ఉంటుందో సర్వమంతా కూడా అక్కడే ఉంటుంది అని దాని అర్థం. ఇటువంటి దేవాలయంలో నర్మదేశ్వర శివలింగము అంటారు. నర్మదా నదిలో దొరికేటటువంటి శివలింగాలలో ఈ రాయి అక్కడి నుంచి వచ్చినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి లింగం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. పక్కన ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు, ఒక పక్క దక్షిణామూర్తి, ఒక పక్క క్షేత్రపాలకుడు, అలాగే పక్కన విఘ్నేశ్వర స్వామివారికి ఎడమ వైపున అమ్మవారు ప్రతిష్ఠ చేయడం, అలాగే దేవాలయానికి ముందు ధ్వజస్తంభము, కాలభైరవ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. గండిమైసమ్మ దేవాలయంలోని ముక్తీశ్వర దేవాలయం పునఃప్రాణ ప్రతిష్టాపన అయితే మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు విచ్చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ ఆలయ పునఃప్రతిష్టాపన వల్కె ప్రశాంత్ యాదవ్ గారు చేశారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే ఈరోజు గండిపేటనే కాదు, ఈరోజు భారతదేశంలో మొత్తం హిందూ మతాన్ని ప్రతి వీధి విలేజ్ కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. దాంట్లో ప్రశాంత్ యాదవ్ లాంటి వాళ్ళు, వెంకటేష్ యాదవ్ అన్న లాంటి వాళ్ళు వీళ్ళు ముందుకు వచ్చి రావడం చాలా హిందువులకు ఒక అదృష్టంగా భావించాలి. ఇట్లాంటి వ్యక్తులు ముందుండి ఈరోజు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరన్నా ఇంకా అపోహలు ఉంటే రండి, కలుద్దాం, అందరం ఒకటిగా ఉందాం, ఈ ధర్మాన్ని దేశంలో కాపాడుకుందాం. 3 రోజుల పాటు జరిగిన ప్రతిష్టాపన మహోత్సవాల్లో మొదటి రోజు ఆలయానికి తోరణాలు కట్టి గ్రామ ప్రదక్షిణలు చేశారు. తర్వాత ఆలయంలో గణపతి పూజ, అఖండ స్థాపనాది కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రెండో రోజు మంటప పూజలు, హోమాలు, 33 ద్రవ్యాలతో స్వామివార్లకు ఆదివాసాలు నిర్వహించారు. ఇక మూడో రోజు హోమాలు, పూజలు చేసి యంత్రాలను స్థాపించారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాలు నవగ్రహాల ప్రతిష్ఠ, ముక్తేశ్వర స్వామి, అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ఠ, ధ్వజస్తంభం కార్యక్రమాలు జరిగాయి. వేదమంత్రాల మధ్య ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సమయంలో గండిమైసమ్మ ఆలయంలో ఉన్న శివాలయం శిథిలావస్థకు చేరుకుందని, దాన్ని పునరుద్ధరించాలనే సంకల్పం తీసుకున్నామని ఆలయ నిర్మాత దాత ప్రశాంత్ యాదవ్ తెలిపారు. కేవలం 6 నెలల్లోనే దేవాలయాన్ని పునర్నిర్మించామని ఆయన తెలిపారు. వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవ. రంగారెడ్డి జిల్లాలోని గండిమైసమ్మ దేవాలయంలోని ముక్తీశ్వర దేవాలయం పునఃప్రతిష్టాపన మహోత్సవం అయితే ఘనంగా జరిగింది. అంటే ఈ కార్యక్రమానికి నిర్మాణ దాతకర్తలైన వల్కె ప్రశాంత్ యాదవ్, అలాగే వల్కె విజేత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మీకు ఆలయ పునఃప్రతిష్టాపన ఎలా చేయాలనిపించింది? అసలు మీకు గల ఐడియా ఎవరు ఇచ్చారు? ఇది పుట్టి పెరిగిన ఊరు మాది గండిపేట పుట్టి పెరిగిన ఊరు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి కూడా ఘనంగా జరుగుతుంటుంది. మేము చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ అతి పురాతనమైన ఈ గండిమైసమ్మ ఆలయ ప్రాంగణంలో శివుడు ఇక్కడ కొలువై ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాడు. మాకు కూడా తెలియదు, మేము మా తాతలతో ఎప్పుడు పురాణంలో ఎప్పుడు ఉందో. తర్వాత ఒకరోజు శివరాత్రికి వచ్చినప్పుడు శిథిలావస్థ చేసుకున్నప్పుడు అనుకున్నది ఇంత శిథిలావస్థ జరుగుతుంది, ఈ గుడి ఇంత పురాతనమైంది అనుకునే
మన శ్రీశైలం దేవాలయం వెళ్ళినప్పుడు స్వామి ఈ గుడిని నేను అక్కడ కట్టిస్తాం అనుకుంటున్నా, మీ అనుగ్రహం కావాలని అడిగినప్పుడు సరే ఆ సంకల్పం ఆయన కల్పించి ఇక్కడ వచ్చిన వెంటనే దీన్ని ఇక్కడ దేవాదాయ ధర్మశాఖ వారిని పర్మిషన్ తీసుకొని దాని ద్వారా మొదలుపెట్టి అనుకున్న కాలం కంటే అతి తొందరలోనే పూర్తి చేసి మొన్న ఈ నెల 13, 14, 15 ప్రతిష్టాపన ఉండే. ఈ 15 రోజు ప్రతిష్టాపన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చారు. ఇదే విధంగా ఈ స్వామివారి ఆశీస్సులు దీని నామకరణం శ్రీ ముక్తేశ్వర స్వామి వారు, అమ్మవారు మరియు వినాయకుడు 3 విగ్రహాలను ప్రతిష్ట చేసుకున్నాం. అదేవిధంగా ధ్వజస్తంభము, నందీశ్వరుడు, అదేవిధంగా చాలా విగ్రహాలు ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ ప్రతి ఏటా ఇక్కడ ఇదే బ్రహ్మోత్సవాలకు నిర్వహించడం జరుగుతుంది. ఇదే తేదీన ఇదే 15వ తారీఖు బ్రహ్మోత్సవాలకు నిర్వహిస్తాం. ప్రతిసారి కూడా ఈ ప్రతిష్టాపన మహోత్సవం తరఫున. అదేవిధంగా ప్రతి శివరాత్రికి ఇక్కడ ఘనంగా ఈ గండిపేట అంటేనే పెద్ద పేరు గాంచిన ప్రాంతం. ఇక్కడ ఉన్న విల్లాస్ కానీ అపార్ట్మెంట్లు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అదిగాక అతి పురాతనమైన శివాలయం కాబట్టి ఇక్కడ తెచ్చినటువంటి శివలింగం కూడా చాలా మహిమమైనది. నేపాల్ నుండి తేవడం జరిగింది ఈ శివలింగాన్ని. చాలా మహిమమైన శివలింగం. అందుకే ఈ శివలింగానికి అనేక ప్రత్యేకత ఉంటాయని అయ్యవాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పారు. అదేవిధంగా ఈ గండిపేట గ్రామస్తులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఆ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అన్న ఇప్పుడు దాదాపు 3 రోజుల పాటు అయితే జరిగింది ప్రతిష్టాపన కార్యక్రమం. ఈ రోజు అన్నదానం కూడా జరిగింది. దాదాపు ఎంతమంది భక్తులు అయితే పాల్గొన్నారు? సుమారుగా 5,000 భక్తులకు ఇక్కడ ఈ రోజు పాల్గొనడం జరిగింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఆల్రెడీ మున్సిపల్ నుండి కానీ కొన్ని ఈ టాయిలెట్స్ కానీ స్నానాల గదులు కానీ అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కానీ కూర్చోవడానికి అయ్యవార్లకు స్వామివార్ల గదులు కూడా కట్టిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఈ 13 ఎకరాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా భక్తులతో కొంచెం విరాళాలు స్వీకరించి ఇంకా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేస్తున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అన్న ఇప్పుడు దాదాపు 3 రోజుల పాటు జరిగింది. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరిగింది. అసలు ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి? అసలు ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఈ టెంపుల్ ఇక్కడ ఉందంటున్నారు కదా, భక్తులు ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు? టెంపుల్ అయితే ఉండే పురాతనంగా ఏదైతే శాస్త్రీయంగా ఏదైతే ఉందో అటువైపు శాస్త్రీయంగా కట్టారో అది అష్టదిక్కు ఎటు చూసినా 4 ఉంటాయి. అది శాస్త్రీయంగా కట్టారు. అదేవిధంగా ఈ టెంపుల్ కూడా సేమ్ దాని మరకలు చెడిపోద్దని చెప్పేసి అదే విధంగా సేమ్ డిజైన్ చేసి అదే విధంగా కట్టడం జరిగింది టెంపుల్. అంటే మీ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు విచ్చేశారు. దాని మీద మీ స్పందన ఏమంటారు? పైడి రాకేష్ రెడ్డి గారు కాకుండా ప్రతి హిందువుని ఆహ్వానించాం. హిందూ వాళ్ళ పైడి రాకేష్ రెడ్డి గారు ఈ పార్టీలకు దీనికి సంబంధం లేదు. కాంగ్రెస్ వారు వచ్చారు, బీజేపీ వారు వచ్చారు, టీఆర్ఎస్ వారు వచ్చారు. పార్టీలకు సంబంధించి ప్రతి హిందువు నా బంధువు అన్నట్టు ప్రతి హిందువు కూడా ఆహ్వానం పలికాము. అదేవిధంగా నాకు పైడి రాకేష్ రెడ్డి గారు పరిచయం కాబట్టి పరిచయం ఉన్న వల్ల ఈయన పక్కకే లోకల్ ఉంటారు కూడా ఆయన రావడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు రావడం జరిగింది. గడ్డం ప్రసాద్ కుమార్ గారు రావడం జరిగింది. అనేక పార్టీలకు చెందిన లీడర్లు రావడం జరిగింది. అందరికీ కూడా ఇక్కడ వచ్చి భోజనాలు చేసుకుని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి సన్మానం చేసి పంపించడం జరిగింది. అంటే అన్న ఫైనల్ గా అంటే ఈ టెంపుల్ కి సంబంధించి వచ్చే భక్తులకైతే మీరు ఏ విధమైన ఏర్పాట్లు కల్పిస్తున్నారు? అలాగే వచ్చే భక్తులకు మీరు ఏమైనా సూచన? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రీయంగా ఏదైతే కార్యక్రమాలు జరగాలనో శివరాత్రికి కానీ మాస పౌర్ణమి కానీ ఏదైతే ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి పంతులను ఖచ్చితంగా మంచిగా వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ గారి సహకారం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గారి సహకారం తీసుకుంటూ ఈ గుడిని అన్ని విధాలా డెవలప్మెంట్ చేసి ఖచ్చితంగా భక్తులకు మంచి సౌకర్యం కల్పిస్తామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే అంటే వల్కే ప్రశాంత్ యాదవ్ గారి వైఫ్ వల్కే విజేత గారు కూడా ఉన్నారు. మేడం ఇప్పుడు ఈ ప్రతిష్టాపన అయితే జరిగింది కదా మీ ఆధ్వర్యంలో, మీరు దీని పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? మీకు అసలు ఏమనిపిస్తుంది? దీని అందరికి మంచి జరగాలని మా ఉద్దేశం, అందరం బాగుండాలని మా ఉద్దేశం. అంటే ఏ లాభాపేక్ష లేకుండా ప్రజలకు అంటే ఇంత అందరి గురించి అందరు బాగుండాలని, అందరు క్షేమంగా మంచిగా ఉండాలని. మా ఊర్లో కూడా ఇంతకుముందు ఉండే కదా విగ్రహం ఇక్కడ, అదే విధంగా పెద్దగా చేద్దాము. చిన్నగా అయిపోయింది విగ్రహం, లోపల కనిపించట్లేదు అని చెప్పి పెద్దగా పెట్టి కొంచెం భక్తులు అందరు బాగా వస్తారు కదా. అంతకుముందు ఎవరు రాకపోయేటోళ్ళు, ఇక్కడ మొత్తం చిన్నగా ఉండే కదా, ఎవరు రాకపోయేటోళ్ళు. ఇక అమ్మవారి దగ్గరికి వస్తున్నారు కదా, ఇక్కడ కూడా అందరు వస్తే బాగుంటుంది, 2 కలిపితే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో అందరు బాగుండాలని. అంటే ఎవరు చేయింది మీరు చేశారు, దాని పట్ల మీ స్పందన ఏంటి? అది దేవుడు అనుకున్నది, అది మేము అనుకున్నది కాదు. ఆయన అనుకొని మాత్రం అనిపించి చేయించుకున్నాం. చూశారు కదా, అంటే మొత్తం మీద గనక దేవుడు ఆజ్ఞతోనే మేము ఈ విధంగా ఏర్పాటు చేశాము. ఈ విధంగా ప్రజలకు భక్తులకు అందుబాటులోకి ఈ టెంపుల్ని అయితే తీసుకొచ్చామని అయితే మాత్రం వల్కే ప్రశాంత్ యాదవ్ గారు అలాగే వల్కే విజేత గారు అయితే చెప్పుకొచ్చినట్టు సమాచారం. భాస్కర్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.